సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటేనే సామాజికంగా ప్రభావితం చేస్తారని అర్థం. గతంలో సినిమాల ప్రభావం సమాజంపై ఎంత ఉండేదో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ప్రభావం చూపుతున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు, యూట్యూబర్లు. అయితే వీరిలో కొందరు మాత్రం సామాజిక బాధ్యతలు మర్చిపోయి సమాజం ఎటుపోతున్నా పట్టనట్టు వ్యవహరిస్తూ డబ్బు సంపాదనపైనే దృష్టి పెడతారు. అలాంటి వారిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు ప్రథమ స్థానంలో ఉంటారు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి ఈజీగా, వేగంగా డబ్బు సంపాదించాలనే ఆశ ఉండే వారిపై వల విసురుతారు. అలా ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల వలలో పడిన చాలా మంది బలవన్మరణాలకు పాల్పడ్డ ఘటనలు చాలా ఉన్నాయి. కుటుంబాలే ఛిద్రమయ్యాయి. కొందరు నేరాలకు పాల్పడ్డారు, మరికొందరు కుటుంబాలకు దూరమయ్యారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా సరే కొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడాన్ని ఆపరు. ఆ బెట్టింగ్ యాప్స్ల వలలో పడిన యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లడం, చివరికి ప్రాణాలు తీసుకోవడం వంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కూడా. అయినా సరే వారికి డబ్బే ప్రధానం. అయితే తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వీటిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించినా, హెచ్చరికలు జారీ చేసినా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రమోట్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో ఆ బెట్టింగ్ యాప్ల వలలో చిక్కుకుని వందలాది కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. అయితే వీటిని గమనించిన ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో వరుసగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. కొంతకాలం క్రితం ఏపీలోని విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వాస్తవానికి సజ్జనార్ చొరవే ఇందుకు కారణం అని కూడా చెప్పవచ్చు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న లోకల్ బాయ్ నాని వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ చివాట్లు పెట్టాడు. ఆ పోస్ట్ వైరల్ కావడంతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇక 2 రోజుల క్రితం మరో ఇన్ఫ్లుయెన్సర్ బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేయగా, తాజాగా బిగ్ షాట్ గా పిలిచే హర్ష సాయి పైన కేసు నమోదైంది. ఇలా వరుసగా కేసులు నమోదవుతుండటంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుండి తమ వీడియోలను డిలీట్ చేస్తుండగా, మరికొందరు తాము తెలుసో తెలియకో గతంలో ప్రమోట్ చేశామని, మళ్లీ చేయబోమని, ఇతరులు కూడా చేయవద్దని చెబుతూ క్షమాపణలు కోరుతున్నారు. 2 రోజుల క్రితం సినీ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత సారీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేసులు నమోదైన వారే కాదు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన మరికొందరిని కూడా పోలీసులు గుర్తించారు. ఆధారాలు దొరికిన వెంటనే వీరిపైన కేసులు నమోదు చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఆ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరున్నారు అనే చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. లోకల్ బాయ్ నాని విషయానికి వస్తే, విశాఖపట్నానికి చెందిన ఆయన తన వృత్తిని చేసుకుంటూ ఆ వీడియోలను యూట్యూబ్ లో పెట్టేవాడు. అతనికి ఫాలోవర్లు భారీగా ఉన్నారు. దీంతో కొన్నాళ్ల క్రితం బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. తన భార్య 30,000 అడిగితే 40,000 ఇచ్చిన వీడియోని చూపిస్తూ ఆ డబ్బు ఎలా సంపాదించానో చెబుతూ ఓ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడు. దీంతో ఆ వీడియోని వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో పెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాను గతంలో బెట్టింగ్ యాప్ ని తెలియక ప్రమోట్ చేశానని సారీ చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశాడు. అప్పటికే పోలీసు కేసు నమోదు కావడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ కూడా గతంలో ఓ బైక్ కెమెరాను కొంటున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని, అయితే తాను కాసేపట్లోనే అంత డబ్బు సంపాదించాలని చెబుతూ అతను కూడా ఓ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడు. దీంతో వీసీ సజ్జనార్ ఆ వీడియోను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఆ తరువాత బయ్యా సన్నీ యాదవ్ పై సూర్యాపేట్ కమిషనరేట్ పరిధిలోని నూతంకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఇతనికి కూడా సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో 47 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంతేకాదు ఇతను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తన ఫాలోవర్ల పేరుతో కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి దాదాపు ఏడాది క్రితమే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడని నా అన్వేషణ అన్వేష్ ఆరోపించారు. దీంతో యూట్యూబ్ వేదికగా వారికి వాగ్వాదం కూడా జరిగింది. అప్పట్లోనే బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై విమర్శలు వచ్చినా సరే ఆ యాప్స్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు బయ్యా సన్నీ యాదవ్. ఇక తాజాగా యూట్యూబర్ హర్ష సాయి పైన కేసు నమోదైంది. గతంలో ఓ అమ్మాయి వ్యవహారంలోనూ హర్ష సాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసు నడుస్తుండగానే తాజాగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు గాను కేసు నమోదైంది. ఈ అంశాన్ని వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా హర్ష సాయి చేస్తున్నదే తప్పు, అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో ఈ వీడియోలో చూడండి. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. ఏమైనా బుద్ధుందా అసలు? ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్ కు బలవుతుంటే
కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. ఎవరు ఎక్కడ పోయినా సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన వాళ్లకు సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల రూపాయల నుండి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుండి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అంటూ ఆయన సూచించారు. దీంతో సోషల్ మీడియాలో సజ్జనార్ పేరు మారుమ్రోగిపోతోంది. గతంలో హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడనే విషయాన్ని తొలిసారిగా యువ సామ్రాట్ అనే ఇన్ఫ్లుయెన్సర్ వెలుగులోకి తీసుకొచ్చారు. పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పట్లోనే ఆయన హర్ష సాయి లాంటి వారు చాలా మంది ఉన్నారని కూడా చెప్పారు. అయితే యువ సామ్రాట్ పైనే చాలా మంది బెదిరింపులకు దిగారు. దీని వెనుక బెట్టింగ్ మాఫియా ఉందని కూడా చెబుతారు. అంతేకాదు హర్ష సాయి గతంలో కొందరు జర్నలిస్టులతో మాట్లాడుకుని సోషల్ మీడియాలో పెయిడ్ ఇంటర్వ్యూలు చేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరే కాదు, కొందరు నటులు కూడా గతంలో వీటిని ప్రమోట్ చేశారు. కొందరు అనుమతి ఉన్న యాప్స్ ని ప్రమోట్ చేయగా మరికొందరు ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. డైరెక్ట్ గా కాకుండా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే బెట్టింగ్ యాప్ లీగల్ దైనా ఇల్లీగల్ దైనా ఒక్కసారి ఆ వలలో చిక్కుకుంటే బయటకు రావడం కష్టం. అది తెలిసినా కూడా కొందరు నటులు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని ప్రమోట్ చేయడం పైన విమర్శలు వచ్చాయి. దీంతో కొందరు ఆ ప్రమోషన్లను ఆపేశారు. కానీ మిగతా వారు కొనసాగిస్తున్నారంటే డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యం అని చెప్పవచ్చు. అయితే వారు ఊచలు లెక్కబెట్టక తప్పదు అనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇక బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే విషయంలో చొరవ తీసుకున్న వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ గురించే. ఆ తర్వాత యూట్యూబర్ నా అన్వేషణ, యువ సామ్రాట్ల గురించి కూడా చెప్పుకోవచ్చు. బెట్టింగ్ యాప్ స్కామ్ గురించి, ఆన్లైన్ స్కామ్ల గురించి చెబుతూ నా అన్వేషణ పలు వీడియోలు చేశారు, అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నా అన్వేషణతో చిట్ చాట్ చేశారు. 2 రోజుల క్రితం ఇమ్రాన్ పైన మాట్లాడాడు నా అన్వేషణ. ఇక ఈ యాప్స్ ఎలాంటివి అనే విషయానికి వస్తే భారత ప్రభుత్వ అనుమతితో కొన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్లు నడుస్తున్నాయి. వాటి సంఖ్య చాలా తక్కువే. మరికొన్ని యాప్లకు ఇతర దేశాల్లో అనుమతి ఉన్నా మన దేశంలో అనుమతి లేదు. దీంతో చాలా మంది VPN ద్వారా వీటిని ఆడుతుంటారు. వీటిపై పరిమితి ఉంటుంది. అయితే వీటి గురించి ఫోన్లో ఒక్కసారి సెర్చ్ చేస్తే 1x బ్యాట్, మెగాపరి ఇలా 10ల సంఖ్యలో బెట్టింగ్ యాప్స్ కనిపిస్తాయి. ఆకర్షణీయమైన ప్రకటనలతో ఆకట్టుకుంటాయి. 100 పెడితే 1000 ఇస్తామని చెబుతారు. మొదట్లో కొంత లాభం చూపిస్తాయి. అలా మెల్లగా ఊబిలోకి దింపుతారు. ఇక బయటకు రావడం కష్టం. ఈ బెట్టింగ్ యాప్స్ లో 2 రకాలుంటాయి. వాటిలో గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని ఉంటాయి. వీటిలో గేమ్ ఆఫ్ ఛాన్స్ యాప్లు అన్ని దాదాపుగా ఇల్లీగలే. గేమ్ ఆఫ్ స్కిల్ లో కొన్ని లీగల్వి ఉంటాయి. అయితే ఇది కూడా లాటరీ కేటగిరీకి వస్తుండటంతో వీటిని అరికట్టే విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయి. వీటిని అరికట్టాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్ని నిషేధించింది. అలా ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయినా వీరు మాత్రం మారలేదు. అదే సమయంలో వీరిపై చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైంది స్వీయ నియంత్రణ. అప్పుడే ఇలాంటి యాప్స్ బారిన పడకుండా ఉండడం సాధ్యం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యాప్స్ బాధితులు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాలు, నిరుద్యోగులు మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రోజువారీ కూలీ పనిచేసుకునేవారు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని రంగాల్లోనూ వీరి బాధితులున్నారు. ఈ విషవలయం ఎలా ఉంటుందో కొన్ని ఘటనలు చూద్దాం. జీడీ నెల్లూరులో బీటెక్ మధ్యలో ఆపేసిన యువకుడు బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. తండ్రి తన కుమారుడి కోసం తమకు ఉన్న 80 లక్షల ఆస్తులను అమ్మి అప్పులు తీర్చాడు. అయితే ఆ యువకుడు మారలేదు. మళ్లీ బెట్టింగ్ ఆడి 20 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆ కుటుంబం అంతా బలవన్మరణానికి పాల్పడింది. ఆ యువకుడు, తల్లిదండ్రులు, చెల్లి అందరూ చనిపోయారు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడంటే బయట పరువు పోతుందని కొందరు, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మరికొందరు కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. మరో చోట బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆ డబ్బుల కోసం కుటుంబ సభ్యులనే హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. చాలా చోట్ల బలవన్మరణాల ఘటనలు ఉన్నాయి. సమాజంలో ఇలాంటి పరిస్థితులుంటే కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం డబ్బులు రోడ్లపై వెదజల్లడం, మంచం నిండా ఆ డబ్బులు పరిచి చూపించడం, క్షణాల్లో డబ్బు సంపాదించుకుని కారు, కెమెరాలు, ఐఫోన్లు కొనుక్కున్నట్లు చూపించడం, ఇలా పలు కోణాల్లో వీడియోలు చేస్తూ కుటుంబాలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఆయా కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయని తెలిసి కూడా వాటికి ప్రమోషన్స్ చేసి అలా సంపాదించిన పాపపు డబ్బుతో
మిద్దెలు మేడలు కట్టుకున్న కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు మనకు కనిపిస్తారు. కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా తాము లక్షలకు లక్షలు సంపాదించామని గాని తాము లబ్ధి పొందామని చెప్పేవారు ఒక్కరూ కనిపించరంటే ఆ డబ్బు ఎటుపోతున్నట్లో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక బెట్టింగ్ యాప్ల డబ్బు ఎటుపోతుందో అనే అంశం కూడా ముఖ్యమే. సాధారణంగా అయితే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు చాలా వరకు విదేశాలకు చెందిన వారే ఉంటారు. అక్కడే ఈ కేంద్రాలను నడుపుతారు. అక్కడ కూడా ఇల్లీగల్ గానే, అంటే అక్కడి ప్రభుత్వాలకు తెలియకుండా నడిపేవారే ఎక్కువ. నార్త్ కొరియా, నైజీరియా లాంటి దేశాలు హ్యాకింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. అయితే అవి కాకుండా పలు దేశాల్లో ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ నిర్వాహకులు వేల సంఖ్యలో ఉంటారు. ఆ యాప్స్ వలలో చిక్కుకుని పెట్టిన డబ్బు ఆ నిర్వాహకులకు చేరుతుంది. ఆ డబ్బును వారు దేనికైనా వాడవచ్చు. సంఘ విద్రోహ శక్తులకు చేరవచ్చు. వారు దేశద్రోహులు కూడా కావచ్చు, చెప్పలేం. సామాజిక జాడ్యంగా మాదక ద్రవ్యాల మాఫియాలు లాంటి వాటికి కూడా పెట్టుబడికి ఇలాంటి డబ్బే ప్రధానం కావచ్చు. అంతేకాదు, చివరికి మన దేశానికే ముప్పు తెచ్చే చర్యలకు వినియోగించవచ్చు. ఏది పర్టికులర్ గా చెప్పలేం. కానీ అదే జరిగితే ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారు కూడా ఆ చర్యలకు పరోక్షంగా సహాయం చేసిన వారు అవుతారు. అది క్షమించరాని నేరం అని కూడా అనవచ్చు. సో మొత్తం మీద ఇప్పటికైనా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఫలించి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆగిపోతే ఎన్నో కుటుంబాలను వాటి బారి నుండి కాపాడవచ్చు. అందుకు చొరవ తీసుకున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారికి ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. అదే సమయంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై గలం విప్పిన నా అన్వేషణ యువ సామ్రాట్ ని కూడా అభినందించాల్సిందే. సో మనం కూడా ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా గలం విప్పుదాం. వారిని అన్సబ్స్క్రైబ్ చేద్దాం, అన్ఫాలో కొడదాం. వీసీ సజ్జనార్ గారి పిలుపుకు స్పందిద్దాం. మన వంతుగా సామాజిక బాధ్యతగా వ్యవహరిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.